అలా కాకుండా మరి హీరోయిన్ సార్, హీరోయిన్ల ఎంపికలో అప్పుడేం జాగ్రత్తలు తీసుకునేవారు మీరు? అంటే మీ మీ కథలన్నీ కూడా కొంచెం విమెన్ ఓరియంటెడ్ కాబట్టి. అవునండి. అంటే చూడగానే అంటే క్యారెక్టరైజేషన్ బట్టి అమ్మాయిని ఎన్నుకోవడం జరుగుద్దమ్మా. కాబట్టి డెఫినెట్గా నేను చేసిన హీరోయిన్స్ అందరూ కూడా ఇప్పుడు మీరా జాస్మిన్తో పనిచేశా. ఫస్ట్ పిక్చరు రోజా, ఆవిడ కోవై సర్ల, ఒక తుండ్ర క్యారెక్టర్ ఆవిడ. ఆ విధంగానే మోహన్ గారు చేయటం, రెండో సినిమాకేమో రంభ ఆవిడ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు అంతకుముందు చేస్తున్నారు కాబట్టి మనకి క్యారెక్టర్ సరిపోద్దని చెప్పి చేసుకోవటమేనమ్మా. అది ఇప్పుడు ఈ తరం హీరోయిన్స్లో ఎవరు బాగున్నారు సార్? ఒక డైరెక్టర్ సైడ్ నుంచి చూడండి, ఎవరు కరెక్ట్గా ఇలాంటి సినిమాలకి ఫ్యామిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం కామెడీ టచ్ ఉండే క్యారెక్టర్స్కి సెట్ అవుతారు? అప్పుడు మొన్న వెంకటేష్ గారు చేసిన సినిమాలో అమ్మాయి మరి అంత పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు. మన ఐశ్వర్య రాజేష్ ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మాయి. అవునా? అయ్యో చాలా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి. అంటేనమ్మా ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అందరూ కూడా ఆర్టిస్టులు అయిపోయి ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు కొంతమందే ఆర్టిస్టులు అవ్వాలనుకునేవారు. ఇప్పుడు అందరూ కూడా ఈ యూట్యూబ్లో అవన్నీ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో అలా అయితే మరి రాజా గారి సినిమా కోసం అందరూ వెయిట్ చేయాలి సార్. మేము డెఫినెట్గా త్వరలో గుడ్ న్యూస్ వింటారమ్మా. నేను మంచి ప్లాన్లో ఉన్నాను. నాకు ఈ మధ్యన బుర్రా సాయిమాధవ్ గారితో పరిచయం అయిందమ్మా. అద్భుతమైన డైలాగ్ రైటర్. ఆయనతో జర్నీ చేస్తున్నాను. ఆయన నేను కలిపి సినిమా చేయటానికి మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు? నేను డైరెక్టర్ని. ఆయన కథ ఇచ్చారు. ఆ కథ కూడా చాలా బాగుంది. దాంతో ముందుకు వెళ్తున్నామండి. త్వరలో టైం గుడ్ న్యూస్ చెప్తానండి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం రాజా గారు మీ సినిమాల కోసం. అండ్ అప్పటి సినిమాలు ఇప్పటికి కూడా మేము ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఒక టైంలో అయితే వెయిట్ చేసేవాళ్ళు టీవీలో ఏం సినిమా వేస్తారు శని ఆదివారాలు. ఇప్పుడు అసలు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. అవునవును. దానివల్ల అవునండి. కానీ ఇప్పటికీ నా సినిమా వస్తే నాకు ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆదివారం వారాలు సెలవు వచ్చినా, క్షేమంగా లాభంగా రెండు వచ్చినా, అలాగే ఏమండి పెళ్లి చేసుకోండి అది నేను కూడా ఎట్టనమ్మా. మాయం చంటి పిల్లోడు అది మాయం చంటి పిల్లోడు కూడా చాలా చాలా దానికి కూడా ఫోన్ చేస్తారు. నేను చేసిన సినిమాలు ఏదైనా ఫోన్ చేస్తారమ్మా. సరే, అటువంటి సినిమా ఇంకోటి చేయాలని కోరుకుంది. చూద్దామండి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే నాకు డైరెక్షన్ తప్ప ఇంకేమీ తెలియదు. ఆర్టిస్ట్గా ఎవరన్నా పిలుస్తారేమో చూస్తున్నాను. పిలిచినా దానికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. చూద్దామండి. కొన్ని చేశారా సార్ ఆర్టిస్ట్గా మీరు? అంటే ఆర్టిస్ట్ చేయటం అంటే నా సినిమాలో అది నేను చేసిన పొరపాటు. అది నా సినిమాలో ఏదో సరదాగా కనిపిస్తూ ఉండేవాడిని. అలా కాకుండా ఒక క్యారెక్టర్ చేసుంటే బాగుండేది. గురుగారు దాసర్ గారు లాగా ఆయన కూడా చాలా మంచి ఆయన మంచి క్యారెక్టర్లు చేశారు కదా. హీరో క్యారెక్టర్లు చేశారు ఆయన. అవును. మొత్తానికి రాజా గారి సినిమాల కోసం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం సార్. మిమ్మల్ని తెర మీద పండించాలి మీరు. మళ్ళీ కామెడీ, చక్కటి కుటుంబ కథా నేపథ్యం ఉండే హాస్యాన్ని, స్వచ్ఛమైన బంధాలని మళ్ళీ మీరు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక మంచి పాయింట్, ఈ సమకాలీన బంధాలలో వచ్చే విషయాలు తెరపైకి చూపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు చేయబోయే కథ అటువంటి కథేనమ్మా. ఇప్పుడు సాయిమాధవ్ గారు కూడా రాజా గారు ఏది చేస్తే బెటర్గా ఉంటుంది, ఎలాగ అప్డేట్ అయ్యాడని తెలుసుకోవాలి ఆడియన్స్ అన్న దాని మీదే ఓ లేడీ ఓరియంటెడ్ చేస్తున్నాం కథని. కథ కూడా చెప్పాము అమ్మాయికి, ఆవిడ కూడా ఓకే చేశారు. అమ్మాయి ఒక కథ చెప్పే అమ్మాయి అంటే డెఫినెట్లీ లేడీ ఓరియంటెడ్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింటారు. చెప్పేస్తానండి, బట్ కెమెరా ఆపేకి చెప్తానండి. మేము ఎవరికి ఆవిడకి చూపించాను సార్, చెప్పారు మీరు. అంటే శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్కి సబ్జెక్ట్ చెప్పారమ్మా సాయి గారు. అమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. నేను చేస్తాను అన్నారు. ప్రాసెస్లో ఉంది. త్వరలో దాన్ని హనుమాన్ సినిమా చూసాక ఆవిడ ఇంకా బాగా. హనుమాన్ ఏంటంటే వీరసింహారెడ్డి చేసింది అన్ని చేశారు. బట్ హనుమాన్ సినిమాలో ఆవిడది పవర్ఫుల్. మతగజ కామరాజ్ ఏదో వచ్చింది కదండి, అది మనకు బాగోలేదు. అక్కడ నెంబర్ ఊపేస్తుందండి సినిమా. తమిళనాడులో చాలా బాగుంది. అది కూడా అక్కడ బాగుందండి. బట్ కాబట్టి ఆవిడతో ప్లాన్ చేస్తున్నాను. అన్నీ బాగా భగవంతుడి దయ వల్ల పట్టాలు ఎక్కువ త్వరలో అనుకుంటున్నానండి. Very happy, sir. Okay. We want to see you back in action. Thank you. Thank you, sir. Namaskar. Okay,